ఛానల్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడిని మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. 10 రోజుల పైనే నిల్వ ఉంటుంది. మరిప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో 100 గ్రాముల ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు మీరు గోంగూర ఎంత తీసుకున్నారో దానికి సరిపోయేంతగా వేసుకోవాలండి. వీటిని దోరగా వేయించుకోండి, మాడకుండా చూసుకోండి. మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, లైట్గా చేదొస్తుంది. ఎండుమిర్చి వేగిన తరువాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వండి. వేగిన తర్వాత వీటిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చితో పాటు ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ ఆయిల్లో వేసుకొని కింద నుండి పైకి, పైనుండి కిందకి తిప్పుకుంటూ ఉండండి. ఒక 2-3 నిమిషాల తర్వాత గోంగూర ఇలా మెత్తబడుతుందండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నారంటే బాగా గుజ్జులాగా వస్తుందండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న కారపొడి మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంతమంది గోంగూరని ఇలా పూర్తిగా ఉడికించుకోకుండా లైట్గా ఉడికించుకొని మిక్సీకి వేసుకుంటారండి. అలా చేస్తే టేస్ట్ బాగోదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తరువాత ఈ పచ్చడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఈ పోపు కోసం ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని మొత్తం కలిపి బాగా వేగనివ్వండి. పోపు వేగిన తర్వాత దీంట్లో గోంగూర పచ్చడి వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం కలుపుకొని సీసాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మన తెలుగువారు ఎంతో ఇష్టపడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే టేస్ట్ అద్దరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.